హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఛానల్లో నా ఫస్ట్ వీడియో. ఈరోజు మనం వినబోయే స్టోరీ ఏంటంటే, భారతదేశంలో నిజంగా జరిగింది. రాజస్థాన్ స్టేట్‌లో జైపూర్‌కి దగ్గర ఒక పురాతనమైన కోట ఉన్నది. ఆ కోట పేరే బంగర్. ఇది నార్మల్ కోట అయితే కాదు. ఇండియాలో చాలా మంది ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని నమ్ముతారు. సాయంత్రం తర్వాత అక్కడికి వెళ్ళకూడదు అని గవర్నమెంట్ వార్నింగ్ కూడా ఉంది. ఎందుకు అలా అంటున్నారు? అక్కడసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం ఫుల్‌గా తెలుసుకుందాం. అక్కడున్న కథ, దాని కార్యతాండం అంతా తెలుసుకుందాం. ఈ బంగారు కోట కొండల మధ్యన ఉంది. చుట్టూ జంగల్. ఇది చాలా సైలెంట్ ప్లేస్. ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు ఉంది. అందులో ఇలా రాసుంది. సాయంత్రం తర్వాత లోపలికి ఎవ్వరు రావద్దు అని. ప్రొద్దున ముందు కూడా ఎవ్వరు రావద్దు అని. పగలు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. సాయంత్రం అయిందిరంటే అక్కడ దగ్గరికి కూడా ఎవ్వరు రారు. ఇలా స్ట్రెయిట్ గా చెప్పడం వల్ల అక్కడ ఏదో అసాధారణం ఉన్నదని. చాలా సంవత్సరాల ముందు ఈ కోట కట్టబడింది. అప్పట్లో ఇది ఒక పెద్ద పట్టణం. అక్కడ ఇల్లు, దేవాలయాలు, సంతలు అన్నీ ఉండేవి. జనాలు సంతోషంగా జీవించేవాళ్ళు. ఆ పట్టణంలో ఒక రాజకుమారి ఉండేది. ఆమె పేరు రత్నవతి. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెని పెళ్లి చూపులు చూడడానికి చాలా పెళ్లివారు వచ్చేవారు. కానీ ఆమె చాలా తెలివైన అమ్మాయి. అక్కడే ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆయన పేరు సింగ్య. ఆయనకు మంత్రాలు, తంత్రాలు తెలుసు అనైతే అంటారు. ఆయనకంటే మాంత్రికుడికి రాజకుమారి మీద ఆసక్తి పెరిగింది. నార్మల్‌గా కాదు, మంత్రాలతో ఆమెని ఆయన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆ మాంత్రికుడు అనుకున్నట్లు ఒకరోజు రానే వచ్చింది. రాజకుమారి కోసం సుగంధ నూనె కొనడానికి ఒక పనివాడు సంతకు వెళ్ళాడు. సంతకు వెళ్ళి ఆ నూనె తీసుకొచ్చి ఆ మాంత్రికుడు ఆ నూనె మీద మంత్రం చేశాడు. ఆ నూనె వాడితే రాజకుమారి తన ఆధీనంలోకి వస్తుందని ప్లాన్. కానీ రాజకుమారికి ఎందుకో డౌట్ వచ్చింది. ఆ రాణి ఆ నూనె బాటిల్‌ని కింద పడేసింది. ఆ బాటిల్ వెళ్లి సీదా ఒక రాయి పైన పడింది. ఆ రాయి అకస్మాత్తుగా కదిలి ఆ మాంత్రికుడి మీద పడిపోయింది. ఆ మాంత్రికుడికి ఆ రాయి పడ్డం వల్ల గట్టిగా దెబ్బ పడింది. దీన్ని అంటారు కావచ్చు, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇక చచ్చే ముందు ఆ మాంత్రికుడు ఇలా అన్నాడు, ఈ పట్టణం మొత్తం నాశనం అవ్వాలి, ఇక్కడ ఎవ్వరు జీవించకూడదు అని శాపం పెట్టేశాడు. వాడు పెట్టిన శాపానికి కొన్ని రోజుల తర్వాత పట్టణం మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ లా చాలా మంది చనిపోయారు. జనాలు ఏమంటారంటే ఇది ఆ శాపం వల్లనే జరిగిందని చాలా మంది నమ్ముతారు. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు విచిత్రమైన విషయాలు జరుగుతాయని అక్కడైతే ఇప్పటికి కూడా అక్కడ ఎవ్వరూ లేకపోయినా అడుగుల శబ్దాలు, ఎవరో మాట్లాడుతున్నట్టు ఆ ముచ్చట్లు, ఏవేవో నీడలు కనిపిస్తున్నాయని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. అందుకే అక్కడ సాయంత్రం అయితే అక్కడ ఎవ్వరున్నారు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఒక బోర్డు పెట్టింది. సాయంత్రం తర్వాత అక్కడికి ఎవ్వరిని ఎంట్రీ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఈ బంగర్ కోట ఈ కథ గురించి, ఇది కథనా లేకపోతే నిజమా? మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.